కడప జిల్లా బద్వేల్ పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధలు వీచేసి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు, పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధలు మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని రచించి దేశ ప్రజలకు సమాన హక్కులు కల్పించిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు. నేడు ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవిస్తూ రాజ్యాంగబద్ధ హక్కుల్ని వినియోగించుకుంటున్నాడంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దూరదృష్టి ఫలితమని అన్నారు. ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని, సమానత్వ సమాజ నిర్మాణానికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. నిజంగా నిరంతరం కూడా నాతో పాటు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ గారు, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు, అదేవిధంగా విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు, సభ్యులందరూ, అదేవిధంగా స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు, ప్రజలు అందరి సమక్షంలో ఎంతో ఘనంగా ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. నిజంగా సమాజంలో సమానత్వం కోసం పాటుపడిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇవాళకి కూడా ఆయన నిర్మించిన రాజ్యాంగం, ఇవాళకి కూడా మనము ఆ రాజ్యాంగం వల్ల ఎంతో స్వేచ్ఛగా దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్మించినటువంటి రాజ్యాంగం వల్ల. అటువంటి మహనీయుని ఆశయాలు మరి ముందుకు తీసుకెళ్లే విషయంలో ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా కృషి చేయాలని మనవి చేస్తూ, మరి ఆ మహనీయుని ఆశీస్సులు ముందుకు తీసుకెళ్తున్న ప్రియతమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వ దృష్టి కూడా తీసుకెళ్ళింది. ఈ రబీలో ఎవరైతే వరి పండించారో వాళ్ళ కోసం వరి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయమని చెప్పి, మరి తప్పకుండా ఇవాళ 78 kgs బ్యాగ్ ఏదైతే ఉందో 78 కిలోల బ్యాగ్ మార్కెట్లో 1500 రూపాయలకే దొరుకుతూ ఉంది. వేరే ఎంఎస్పి మాత్రం 1830 రూపాయలు. అంటే 1830 రూపాయలకు ప్రభుత్వం ముందుకు వచ్చి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి కొనుగోలు చేయాలని చెప్పి రైతుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు. వర్గాలకు ఆయన రాజకీయంగానే కాకుండా సామాజికంగా మరి భారతదేశంలో ముందుకు తీసుకుపోవడానికి ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా రచించినటువంటి రాజ్యాంగం ఏ విధంగా దళితుల్లో ఎక్కడ కూడా మరి ఒక కమ్యూనిజమో ఒక నియంత పరిపాలన లేకుండా మరి ఈ 70 సంవత్సరాల మరి ఈ మన సుదీర్ఘమైనటువంటి భారతదేశ చరిత్రలో ముందుకు తీసుకెళ్తున్నాము అంటే ఆనాడు డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం, దాని తర్వాత పురిశ్రీరాములు అయితేనే, మహాత్మా గాంధీని అయితే తర్వాత మా తండ్రి గారు పెట్టారు. అదే అంబేద్కర్ స్థానంలో ఈరోజు జిల్లాలో ఎక్కడా లేని విధంగా కడపలో పెట్టా కూడా ప్రభుత్వ నిధుల్లో పెట్టారు. కానీ బద్వేల్లో అద్భుతంగా దాదాపు 10-12 అడుగుల ఎత్తులో గొప్ప అంబేద్కర్ విగ్రహం ఈరోజు గౌరవ ఎంపీ అవినాష్ రెడ్డి గారి చేత, అలాగే మన గౌరవ శాసనసభ్యురాలు డాక్టర్ సుధా మేడం గారి చేత, అలాగే గౌరవ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సార్, అలాగే అన్ని పార్టీలకు కూడా ఈ కమిటీ సముచిత స్థానం కల్పించిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ, సిపిఎం కానీ, సిపిఐ కానీ అన్ని పార్టీలకు సముచిత స్థానం ఇచ్చి గొప్ప పని చేశారని నేను సభా వేదికగా ముఖ్యంగా మీకు చెప్పుకుంటున్నాను. ఒక ముఖ్యమైన విషయం నేనైతే చెప్పదలుచుకున్నది ఏంటంటే, రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ముసాయిదా కమిటీకి ఉన్న విషయం, ఇదంతా మన చంద్రయ్య గారు మాటల్లో ఆయన ఆవేదనలు అంతే చెప్పారు, మన గాలి చంద్రన్న గారు చక్కగా చెప్పారు. ఇవన్నీ మీకు తెలిసిందే. కానీ అన్ని అవకాశాలు
అవకాశాలు మీకు కల్పించారు, దాన్ని ఉపయోగించుకోవడంలో మీరు వెనకబడిపోతున్నారు. నాకు ఒక గొప్ప భాగ్యం ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ఫస్ట్ కమలమ్మ మేడం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను పనిచేశాను, ఆమెతో సహకరించి పనిచేశాను. విజయజ్యోతి మేడంతో పనిచేశాను, జయరాములు సార్తో పనిచేశాను, వెంకట సుబ్బయ్య సార్తో పనిచేశాను, ఈరోజు సుధా మేడంతో కూడా పనిచేశాను. రాజశేఖర్ సార్తో కూడా మంచి పరిచయం ఉంది. ప్రతి ఒక్క ఎస్సీ ఎమ్మెల్యే, అది తెలుగుదేశం తరఫున కానివ్వండి, లేదా కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, వీళ్ళందరితో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈ 2009లో బద్వేలు నియోజకవర్గం ఎస్సీ అయిన తర్వాత పోటీ చేసిన ప్రతి అభ్యర్థి గెలిచిన ప్రతి అభ్యర్థి అయితేనేమి మీ కోసం పాటుపడాలా, మిమ్మల్ని పైకి తీసుకొని రావాలనే అనేక తపన విపరీతంగా ఉంది. కానీ దాన్ని మనం ఉపయోగించడంలో వెనకబడిపోతున్నాం. ఈరోజు సుధా మేడం గారు ఉన్నారు, మంచి డాక్టర్, గొప్ప డాక్టర్, మంచి మేధావి, మంచి వక్త. దాన్ని మనం ఉపయోగించుకోవాలా. ఎవరు అధికారం మన కోరిక చేతికి రాదు. మన ఇంటిగా ఎవరు చేసి తీసుకొచ్చి మనకి ఇవ్వలేదు. ఉత్తరప్రదేశ్, ఈరోజు బ్రాహ్మణుల గురించి చెప్పారు మన కాళీచంద్ర సార్. ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రము బ్రాహ్మణులు, త్యాగులు, వైశ్యులు ఈ ముగ్గురి చేతుల్లో ఆధిపత్యంలో ఉన్న రాష్ట్రం. కానీ ఆ రాష్ట్రానికి 2 సార్లు బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ, ఒక కాంశీరామ్ గారు కానీ అయితేనే, మాయావతి గారు అయితేనే 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చింది. స్థానంలో ఓ పెద్ద విగ్రహ ఏర్పాటుకు రాత్రింబవళ్ళు అహర్నిశలు ఒక కమిటీగా ఏర్పడి ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టాలంటే ఆషామాషిగా ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి కమిటీ నాయకత్వంలో విగ్రహ ఆవిష్కరణ వరకు అందరినీ ఐక్యం చేసి ఈ వేదికను పంచుకునే విధంగా ఏర్పాటు చేసినటువంటి బద్వేలు పట్టణంలో అంబేద్కర్ విగ్రహ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి కమిటీ నాయకత్వానికి మరోసారి భారత కమ్యూనిస్టు పార్టీ పక్షాన అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ నెల 29వ తారీఖున కడప కళాక్షేత్రంలో అంబేద్కర్ జీవిత చరిత్రకు సంబంధించినటువంటి వాళ్ళ హైదరాబాదు ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు ఆయన జీవిత చరిత్రను ప్రదర్శిస్తారు. 29వ తారీఖు సాయంత్రం 6 గంటలకు కళాక్షేత్రంలో జరిగేటటువంటి ఆ ప్రోగ్రాంకు దయచేసి అందరూ అటెండ్ కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సోదరులారా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం పెడతాము, విగ్రహం పెట్టి నిగ్రహంగా కూర్చుంటాము అంటే కుదరదు. విగ్రహం పెట్టిన